ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క బైబిల్ పఠనం కొరకై అదే వచనము పోయిన వారం మనం చూసాం కదా. నిన్నటి దినమున అదే వచనము కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. ఆ 1వ వచనంలోనే మనం ఒక 3, 4, 5 వీడియోల నుంచి చూస్తుంటున్నాం. ఈరోజు కూడా మరి ఇంకొక భాగం దాంట్లో చూస్తాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలువక అది చూసాము. అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. కూర్చుండుట అంటే అర్థం ఏంటి అంటే, అపహాసకులు అనే వారి దగ్గర కూర్చోనే కూడదంటే అర్థం ఏంటంటే, కూర్చుండుట అనేటప్పుడు వారితో కలిసిపోట, వారితో సమ్మతించుట, వారి ప్రకారం నడుచుకుంటా, అది కూర్చుండుట అంటే. అది అవాయిడ్ చేయమంటాడు, చేయకూడదు అంటాడు. కాబట్టి మరి అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక అంటాడు. అందుకొరకే దేవుడు ఇశ్రాయేలుకు కూడా ఏం చెప్పాడంటే, నిర్గమకాండ 23వ అధ్యాయంలో, లేని వార్త పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యం పలుకుటకై దుష్టునితో నీవు కలిగకూడదు. కాబట్టి డోంట్ అసోసియేట్ విత్ ద ఈవిల్ పీపుల్ కదా. దుష్టునితో కలియకూడదు. దుష్కార్యములు జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు. సమూహం అంటే మాబ్. ఏదైనా మాబ్గా పోయి మరి దుష్కార్యం చేస్తారు చూడు కొన్నిసార్లు. ఎందుకు చేస్తున్నావు అంటే ఎవరికి తెలియదు. మాబ్ అది వీడు పోతాడు నేను పోయినా, నేను పోతాడు నేను పోయినా. సో ఇట్స్ ఎ మాబ్ మెంటాలిటీ. దట్స్ నాట్ గుడ్. అందుకొరకే మరి న్యాయం తిప్పివేటుకు సమూహంతో చేరి వ్యాజ్యము పాల్గొకూడదు. న్యాయం తిప్పివేటుకంటే న్యాయం జరిగించకుండా అన్యాయాన్ని గెలిపించే దాని కొరకై 10 మందితో చేరి తప్పుడు సాక్ష్యం పలకూడదు. మరి వ్యాజ్యమాడు వాడు బీదవాడైనాను, వాడి ఎలా పక్షపాతం ఉండకూడదు. ఇవన్నీ కూడాను దేవుడు తన ప్రజలైన వారికి మరి తన యొక్క ధర్మశాస్త్రం ద్వారా ఇచ్చినటువంటి ఆజ్ఞలుగా ఉంటున్నవి. కాబట్టి ఏమంటారు ఇక్కడ, అన్యాయ సాక్ష్యం కానీ దుష్టులతో కలిసేది కానీ ఇటువంటివి ఉండకూడదు. అట్లాగే రెండవదిగా మనం గమనించినట్లయితే సామెతల గ్రంథంలో ఒక మాట చూస్తున్నాం. సామెతల గ్రంథంలో మరి 1వ అధ్యాయంలో 10వ వచనం, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. నేను ఎంకరేజ్ చేస్తే ఎవడైనా మాతో కూడా రమ్ము, మనం ప్రాణం తీయుటకై పొంచి ఉందము, నిర్దోషం ఒకరిని పట్టుకున్నట్టుకై దాగి ఉందము, ఇట్లా కౌన్సిల్ చేస్తారు. పాతాళము మనుషులు మింగివేయనట్లు వారిని విజయంతోనే మిరింగివేయదము, సమాధిలోనికి దిగివారు మిగిలినట్లు వారి పవరను బలముతోనే ఉండగా మనం వారిని మిరింగివేయదము, రమ్ము అని చెప్పటం వలన ఒప్పకము. ఇట్లాగా నిన్ను ప్రోత్సాహపరిస్తే అన్యాయం చేస్తాము, దుర్మార్గం చేస్తాము, దుష్టత్వం చేస్తాము, దొంగతనం చేస్తాము అని ఈ దినాల్లో కూడా ఎంతోమంది గుంపులు కడుతుంటున్నారు. బాగుండే వాళ్ళు కూడా చెడగొడతారు. ఎందుకు ఈ విధంగా మనం అంతా ఒకటి కలిసి ఉంటున్నామంటే, మరి పలు విధమైన మంచి సొత్తు మనకు దొరుకును. కాబట్టి దుర్మార్గం దుష్ట హత్యలు చేస్తే ఇల్లు దోపుడు సొమ్ముతో నింపుకొనొచ్చును. కాబట్టి నువ్వు మాతో కూడా ఎట్లయినా జాయిన్గా అని దుష్టులు ఏం చేస్తారంట, ఆ విధంగా నేను ఎంకరేజ్ చేసినప్పుడు డోంట్ జాయిన్ విత్ దాస్. అందుకొరకే అటువంటి వారితో నీవు కలిసి ఉండకూడదు అనేటువంటి కార్యం. ఎందుకంటే నా కుమారుడ వారి మార్గమున పోకము, వారి త్రోవలను నడవకుండా నీ పాదం వెనక్కు తీసుకో. మొదట్లోనే వాళ్ళతో జాయిన్ కాకుండా మొదట్లోనే ఏం చేయాలి, నువ్వు నీ పాదములు వెనక్కి తీసుకోవాలంటాడు. అది 22వ అధ్యాయంలో కూడా ఏమంటాడు, 22వ అధ్యాయము 24వ వచనం. 22వ అధ్యాయం 24వ వచనం చెప్తానంటే, కోపచిత్తునితో సహవాసము చేయకము, క్రోధము గలవానితో పరిచయం కలిగి ఉండకము, నీవు వాని మార్గమును అనుసరించి నీ ప్రాణులకు ఉరి తెచ్చుకుందువేమో. కోపచిత్తుడు, షార్ట్ టెంపర్ పీపుల్, అనవసరంగా కోపపడతా ఉంటారు చూడండి కదా. అది కూడా మనం మునుపు వచనంలో కూడా ఒక వీడియోలో కూడా చెప్పిన. కోపం అనేటువంటిది అంటే, యాంగర్ ఈజ్ అ డాగ్, లవ్ ఈజ్ గాడ్. డాగ్ గాడ్, జస్ట్ రివర్స్. సో యాంగర్, కోపం అనేటువంటిది అది కుక్క మాదిరి కరుతుంది, మరుగుతుంది అందరినీ, కనిపించిన వాళ్ళ మీద. అట్లాగే ఒక మనుషునికి వెర్రి కోపం అంటారు చూడ అట్లా. కాబట్టి వానితో సహవాసం చేయొద్దు, ఎందుకంటే ఆ లక్ష్యం నీకు అబ్బుతుంది. కాబట్టి దాని ద్వారా నీకు ఆపద తెచ్చుకుంటావు. కాబట్టి జాగ్రత్తగా ఉండమంటాడు. కాబట్టి మరి అటువంటి వానితో నీవు సహవాసం చేయొద్దు అంటున్నాడు. అట్లాగే మనము మరి అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఏం చెప్తున్నాడంటే, 1 కొరింథీయులకు 5వ అధ్యాయము 11వ వచనంలో ఏమంటాడు చూడండి. రైట్, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనా జారుడు కానీ, లోభి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునేవాడు కానీ అయి ఉన్న ఎడల
అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపకూడదని మీకు రాయిచున్నాను. ఎవరు? ఒకవేళ సహోదరుడు అంటే మరి నీతో కూడా నేను కూడా దేవుని నమ్ముకున్న వాడినే, నేను కూడా సహోదరునే అని వచ్చినవాడు కూడాను ఒకవేళ ఇటువంటి దుర్లక్షణాలు కానీ ఉన్నట్లయితే, విగ్రహారాధికుడు కానీ, మరి లోభి కానీ, తాగుబోతు కానీ, మరి ఇతరులు దోచుకునేవాడుగా ఉంటాడు, ఇట్లా అటువంటితో చేరద్దంటాడు. సో ఈవిల్ అసోసియేషన్ అనేటువంటిది మరి చూసినట్లయితే చాలా చెడు. అందుకొరకు చెప్తారు కదా, టెల్ యువర్ ఫ్రెండ్ దెన్ ఐ విల్ టెల్ హూ యు ఆర్. అంటే నీ స్నేహితుడు ఎవరు చెప్పు, అప్పుడు నీవు ఎవరో నేను చెప్తానంటాడు ఇంగ్లీష్లో. అట్లా స్నేహితులు మనం ఎవరితో సాంగత్యం చేస్తున్నామో వారి గురించి తెలిసిపోతుంది అన్నమాట. అట్లాగే 15వ అధ్యాయం 33వ వచనంలో ఏమంటాడు? దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును, నీతిగల ప్రవర్తన గల వారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఇప్పుడు చెప్పాను కదా, టెల్ యువర్ ఫ్రెండ్ దెన్ ఐ విల్ టెల్ హూ యు ఆర్. అంటే ఎందుకంటే నీవు ఎటువంటి వారితో సవాసం చేస్తావు అటువంటి లక్షణాలు నీకుంటాయి. కాబట్టి దుష్ట సాంగత్యం చేయొద్దంటాడు, దుష్ట సాంగత్యము చేయకూడదంటాడు. అందుకొరకే మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 వచ్చినటువంటి అవిశ్వాసులతో చేరద్దు, జోడుగా ఉండకూడదు. నీతికి దుర్నీతితో ఏం సాంగత్యము? వెలుగునకు చీకటితో. వెలుగంటే విశ్వాసులు, చీకటి అంటే అవిశ్వాసులు. మరి ఇవి రెండు ఎందుకు కలిసి ఉండాలా? కాబట్టి అటువంటి వారికి నువ్వు దూరంగా ఉండు అనేటువంటి కార్యం చెప్తున్నాడు. అందుకొరకే ఫైనల్గా ఏం హెచ్చరిస్తున్నాడంటే, యోహాను రాసిన పత్రికలో 2వ పత్రికలో మరి ఒకే అధ్యాయం ఉంది, ఇక్కడ చదువుతాం. 9వ వచనం. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవుణ్ణి అంగీకరింపనివాడు, ఆ బోధ యందు నిలిచిండువాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. కాబట్టి తండ్రిని కుమారుని అంగీకరించేవాడు ఎవడో అది నిజమైన బోధ. కాబట్టి ఎవడైనను ఈ బోధ తేకుండా మీ వద్దకు వచ్చినట్లా వారిని మీ ఇంట చేర్చుకునవద్దు, శుభమని చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు వారి దుష్టక్రియల్లో పాలివాడు. కాబట్టి ఇది కూడా జాగ్రత్తగా ఉండాలి. దుష్టులతోనే మాత్రమే కాదు, క్రైస్తవులు అంటూనే వస్తారు కొంతమంది. అయితే దేవుడు తండ్రి వేరే, కుమారుడు వేరే, దేవుడు వేరే అనేటువంటి కన్ఫ్యూజన్ చేసేస్తారు. కాబట్టి తండ్రిని కుమారుని అంగీకరించేవాడిని నువ్వు చేర్చుకుంటాడు. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, మరి దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. కాబట్టి మనం ఎలా దుష్టులతో సాంగత్యము చేయకూడదు అనేటువంటి ఈవిల్ అసోసియేషన్ అనేటువంటిది చాలా మరి చెడ్డది అనేటువంటిది మనం నేర్చుకున్నాం.